ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ॐ शान्ति शान्ति शान्तिः. కన్యారాశి గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. అందులో ఆఖరణ మనకు చెప్పినటువంటి విషయం ఏంటంటే కర్కాటకం, సింహం, కన్య, తర్వాత మకరం, కుంభం, మీనం, ఈ 6 కూడా ఒక 6 పాయింటెడ్ స్టార్గా మీరు ఎలా ఒకదాంట్లో నుంచి ఒకదానిలోకి వెళ్ళాలి ఏంటి ఈ రహస్యాలను కూడా మనం చదువుకున్నాం లాస్ట్ క్లాస్లో. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. I would like here to add something more in the teaching about the wheel of life and its reversed motion which occurs at a particular stage of evolution. I want to call your attention to the fact that the difficulty of the problem and the intensification of the life of conscious duality which marks the earlier stages of the path of discipleship up to and immediately preceding the third initiation is based upon the wheel of zodiac contributing its influences to the life of the form nature in a normal manner. సో ఈ ఫారం లైఫ్లో ఉన్నటువంటి వాడికి జోడియాక్ ఏం చేస్తుందంటే ఈ గ్రహములు ఇవన్నీ కూడా వీడు ఇనిషియేషన్ పొందడానికి కావాల్సినటువంటి ఒక స్థితులు, ఒక పరిస్థితులు అనేటువంటివి కల్పిస్తుంటాయి మనకి. సో తద్వారా ఏమవుతుందంటే జీవుడుగా ఉన్నటువంటి వాడు వీడు ఈ అనేక రకాలైనటువంటి విషయాల్లోనూ వీటిలోనూ వీడు చక్కగా వాటిలో పరివ్యాప్తి పొంది చక్కగా వాటిలో వీడు పొందవలసినటువంటి శిక్షణ ఇదంతా పొందుతూ వాడు ఇనిషియేషన్ స్థితిలోకి వీడు అర్హుడయ్యేటువంటిగా వాడిని తయారు చేసి అందిస్తుంది అనమాట ఈ జోడియాకల్ సైన్స్. అది మన యొక్క దినచర్య కానీ మన యొక్క జీవితంలో ఏర్పడేటువంటి విషయాలు కానీ మనం జాగ్రత్తగా గమనించుకుంటే ఈ రకమైనటువంటి మార్పులు ఇవన్నీ కూడా మనకి ఈ జోడియాక్ సైన్స్ అనేటువంటి కల్పించి తద్వారా వీటిలో రావాల్సినటువంటి పరివర్తన ఇవన్నీ కూడా చక్కగా వచ్చేటట్టుగా చేసి పెడుతున్నాయి. అది జోడియాక్. అయితే ఇది ఒకానొక స్థితిలో అది రివర్స్ అవుతుంటుంది సైకిల్. అంటే మామూలుగా యావరేజ్ మ్యాన్కి మేషం నుంచి మీనం, ఒక సాధకుడికి మేషం నుంచి వృషభం వయా మీనం, ఇలా ఇది రివర్స్ అవుతుంటుంది. క్లాక్ వైజ్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ ఇది మారుతూ ఉండడం. దేనికంటే కనుక వాడికి ఒక ఉత్తమమైనటువంటి స్థితి అనేటువంటిది సాధనలో కల్పించడానికి ఇది ఏర్పడుతుంటుంది వాడికి. ద పాత్ ఆఫ్ డిసైపుల్షిప్ అన్నారు, ఇట్స్ నార్మల్ మేనర్ అన్నారు. Up to immediately preceding the third initiation is based upon the wheel of zodiacal contributing its influences to the life of the form nature in a normal manner. The myriads of lives which constitute the form are conditioned by the signs and the zodiac proceeding in a normal manner clockwise. ఈ మైరైడ్స్ అంటాం చూసారా, అంటే చోటులో మనకు కనబడకుండా జస్ట్ ఈ ఆస్ట్రల్ ప్లేన్లో ఉండి మన అనేక రకాలైనటువంటి ఏంటోనండి జీవితంలో ఎటు వెళ్తున్నా కానీ ఎదురొస్తున్నాయండి పరిస్థితులు అని ఇలాంటివన్నీ అంటుంటారు చూసారా. ఇవన్నీ ఏంటంటే కనుక వీడికి అయితే వీడి జాతకం చూస్తాడు అనమాట. జాతకం చూసి ఇగో నీకు ఇక్కడ రాహు ఉన్నాడు అంటాడు, అక్కడ కేతు ఉన్నారంటారు, ఇవన్నీ చెప్తారు. దిస్ ఆర్ ఆల్ ది మైరైడ్స్. ఈ మైరైడ్స్గా ఉన్నటువంటి వీడికి
ఈ క్లాక్ వైజ్లో వెళ్తున్నటువంటి వాడికి విచ్ కాన్స్టిట్యూట్ ద ఫార్మ్ అండ్ కండిషన్ బై ద సైన్స్ ఆఫ్ ద జోడియాక్ ప్రొసీడింగ్ ఇన్ నార్మల్ మేనర్ క్లాక్ వైజ్ డ్యూ టు ది ప్రిసిషన్ ఆఫ్ ది ఈక్వినాక్సెస్ వాయిల్. అది ఇది అంటే వీడు పూర్తిగా వీడు అంటే రివర్స్డ్ వీల్లో వెళ్ళడానికి ముందు వీడు క్లాక్ వైజ్లో వీడి యొక్క జర్నీ ఉంటుంది కదండి. అప్పుడు వీడికి ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి మైరైట్స్ లాంటివి ఇవన్నీ కూడా వీడికి అడ్డుగా వీడికి లేదా వీడికి కొంచెం వీడి సాధన వీడి జీవితంలో వీడికి ఎన్నో సమస్యలు కానీ ఇవన్నీ కూడా ఏర్పడుతుంటాయి. కానీ దాని గురించి కొంచెం జాగ్రత్త అవగాహన చేసుకుంటే ఈ మనం చెప్పేటువంటి వాటినే మన వాళ్ళు ఏమంటారు, ఇంట్లో వాళ్ళు ఏంటో మీ మీద అందరూ దృష్టి పడిందండి అంటుంటారు, లేదా మీకు ఏదో మీ గురించి ఎవరో చెడు సంకల్పించారంటారు, ఇలాంటివి అంటుంటారు, అందరి నుంచి దిష్టి తీయాలంటుంటారు, ఇవన్నీ అంటుంటారు సరే. అవన్నీ ఒక క్లాక్ వైజ్ మోషన్లో ఉన్నటువంటి వాడికి ఇలాంటివి కొన్ని తగులుతుంటాయి. ఈక్వినాక్సెస్ వైల్ ద లైఫ్ ఆఫ్ ది డిసైపుల్ ఫోకస్డ్ ఇన్ ద సోల్ కాన్షియస్నెస్ ఈజ్ గాన్ ఫర్ is governed, or should I remark, should be governed by the will proceeding anti-clockwise. అదే ఒక సాధనలో ఉన్నటువంటి వాడికి సోల్ కాన్షియస్నెస్ వాడికి డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి ఈ వీడికి ఏర్పడేటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా వాడికి ఏర్పడవు. జాగ్రత్తగా ఒకటి చేసుకోవాలి చెప్పడేటువంటి విషయాన్ని. ఇవన్నీ ఏంటంటే ఎలా ఉంటుందంటే ఇది సాధన అంటాడు, దాంట్లో ఉంటుంటున్నట్టు వాడికి నార్మల్గా ఉంటున్నటువంటి వాడికి, అంటే నార్మల్ అంటే ఒక యావరేజ్ బీయింగ్ అంటే టోటల్ హీఈస్ లింక్డ్ విత్ ద ఫిజికల్ ఆస్పెక్ట్స్ తోటి లింక్ అప్ అయి ఉంటున్నటువంటి వాడికి ఎప్పుడు కూడా కొన్ని మైరైట్స్ లాంటివి ఇలాంటివన్నీ వీడికి ఇవన్నీ అవుతుంటాయి, కొన్ని ఇబ్బందులు ఏర్పడిపింపబడుతూ ఉంటాయి వాడికి. వీడు ఎప్పుడైతే వీడు యాంటీ క్లాక్ అంటే ఒక సాధకుడిగా వీడు వెళుతున్నటువంటి జర్నీలో వీడికి ఈ ఇబ్బందులు ఉండవు, వీడికి ఉండేటువంటి ఇబ్బందులు వేరు. బట్ సోల్ కాన్షియస్నెస్ తోటి సోల్ లెవెల్తో వీడు అనుసంధానం చెంది ఉంటాడు, ఆ లెవెల్లో వీడు ఉంటాడు కాబట్టి మామూలు వాడికి ఏర్పడేటువంటి ఇబ్బందులు వేరు, వీడికి ఏర్పడేటువంటి ఇబ్బందులు వేరు. లేదా ఉదాహరణకి వీడికి ధనం సమస్య అవ్వచ్చు, మేబీ మనీ ఇష్యూగా ఉండవచ్చు వాడికి. వీడు మొదటి వాడికి యావరేజ్ బీయింగ్కి ఎవరిని అడిగినా సరే వాడికి అప్పు ఇవ్వడండి. రెండో వాడికి అడిగితే అప్పిచ్చేస్తాడు, వాడు జస్ట్ ఏంట్రా కొంచెం ఈ మంత్ అని ఇలా అంటే చాలు, ఎంత కావాలి కానీ వెంటనే ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. కానీ వీడు వాడిని అడగడు, ఎవరిని అడగడు వీడు. అలా ఉదాహరణకి అలా ఏదైనా సరే లైఫ్లో సమస్య ఒకటిగానే ఉండొచ్చు, కానీ ఈ చుట్టూతో ఉండేటువంటి విషయాలు కాదు వాడిని ఇది చేస్తున్నది. వాడికి సోల్ లెవెల్లో ఉంటాడు, వాడు రివర్స్డ్ వీల్లో ఉన్నటువంటి వాడికి. అందుగురించి అక్కడ ఏర్పడేటువంటి ఇబ్బందులు కానీ అవి వేరు. మామూలుగా చూసేటువంటి వాడికి ఇవేవి రెండు ఇబ్బందులు కానీ ఉంది కదా, వీడి జీవితం వాడి జీవితం ఏం పెద్ద ఇది ఉంది అన్నట్టుగా అనిపిస్తుంటుంది. కానీ ఇక్కడ వాడికి అక్కడ ఆ లెవెల్లో సాధన అటువంటిది సాగుతూ ఉన్నప్పుడు వాడికి ఏర్పడేటువంటి ఇబ్బందులు కానీ అది మాత్రం టోటల్ డిఫరెంట్. Both motions are important opposite and symbolically speaking produce eventually that tearing asunder which always precedes initiation and illumination, and which is testified to by all the mystics and initiates. అందరికి కూడా ఈ మిస్టిక్గా తయారవడానికి ముందు ఈ రెండు కూడా ఉంటాయి. ఒకటి మైరైట్స్ లాంటివి వీడికి ఎఫెక్ట్ చేస్తుంటాయి, లేదా సోల్ లెవెల్లో వీడి సాధన అటువంటి సాగుతున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ఉంటాయి. ఇవి ప్రతి వాడికి ఉంటాయి. This is in reality that which produces the destruction of the veil of illusion and is symbolically referred to in the New Testament as the veil of the temple was rent in twain from the top to the bottom. So దీన్ని ఏమన్నారంటే ఇది which produces the destruction of the veil of illusion. సో ఈ ఇల్యూషన్ అనేటువంటి ఇది వీడికి తొలగిపోతుంది. ఇదన్నీ ఇలా ఏర్పడడం చేత ఇవన్నీ లైఫ్లో ఇన్ని రకాలైనటువంటి వీడికి ఏర్పడుతుండడం ఇవన్నిటిని వీడు దాటుకుని వచ్చేటప్పటికి వీడి మీద ఏమవుతుందంటే ఇలాంటివన్నీ కూడా వీడికి పెద్ద లైఫ్లో ఇవేం పెద్ద ఇది చేసేటువంటివి కాదన్న దీనిలో వీడు ఉంటాడు. అంటే నార్మల్గా ఉన్నటువంటి వాడికి మాత్రం ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఒకసారి సాధన అంటుంటే దాంట్లో ఒక స్థితి వచ్చేసినటువంటి వాడికి వీడికి పెద్ద ఇది ఉండదు. ఈ రెండిట్లోనూ వీడు పూర్తిగా ఇదవుతారు కదా, అంటే ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్ అయింది, ఒక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయింది.
ఇంకా మీరు ఏ సమస్య అయినా చెప్పండి, అది పెద్ద దట్స్ ఆల్ రైట్ అంటాడు. ఉదాహరణ వీడు లైఫ్ ఇచ్చే ముందు వీడి జాతకం వీడికి చూపించారనుకోండి, ఊరికే ఎగ్జాంపుల్, ఓకే నీకు ఈ 10 ఇయర్స్లో ఈ ఇబ్బంది వస్తుంది, 12 ఇయర్స్లో ఇబ్బంది వస్తుంది, 20 ఇయర్స్కి ఓకే దట్స్ ఆల్ రైట్, అవేం పెద్ద ముఖ్యం కాదు. నాకు సాధనకు సంబంధించింది ఏదైనా పురోగతో లేదా ఏదైనా మహానుభావుల దర్శనం ఇలాంటివి ఏమైనా ఉంటుందా అనేటువంటి చూసుకుంటాడు. ఈ ఇబ్బందులు ఇవేం పెద్ద సమస్యలుగా అనిపించదు వాడికి అసలు. మామూలుగా మన లైఫ్లో ఏర్పడేటువంటి ఏవి కూడా వాడికి సమస్యలు కావసరం. ఎందుకంటే బాగా మనకు ఏర్పడినటువంటి సమస్యల గురించి మనం బాగా అవగాహనలోకి తెచ్చుకొని మనం ప్రయత్నం చేస్తే, ఉదాహరణకు మనకేదో 10 ఏళ్ల క్రితం ఈ సమస్య ఉంది, అది ఎలా దాటాం మనం, ఏదో సో అండ్ సో రీజన్స్ తోటి అది మనం దాటగలిగాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ సమస్య ఉంది, ఇది కూడా విత్ సమ్ హెల్ప్ ఆర్ విత్ సంథింగ్ విల్ క్రాస్ కదా. సో దాని గురించి మెంటల్ వర్రీను దాని గురించి ఏదో పెట్టేసుకొని మన హెల్త్ని పాడు చేసుకొని మన సాధనను వదిలేసుకొని ఇవన్నీ చేసుకొని ఇట్స్ అటర్ ఫూలిష్నెస్ అనిపిస్తుంది. వీడుకున్నటువంటి సమస్యని వీడు పెద్దగా మనసులోకి తీసుకోడు అసలు. వేరే వాడికి అబ్బా వాడు అంత సమస్యలు అంటే సమస్యను వీడు ఎక్కడ కూడా వీడు వదిలేసి వీడు ఉంటాడని కాదు. ఇంట్లో ఇంట్లో పిల్లాడికి ఒంట్లో బాగాలేదు అనుకోండి, ఇవన్నీ సామాన్యమే అలా ఉండదు. పిల్లవాడికి ఎంత చేయాలో అంత చేస్తారు, బట్ దే విల్ నాట్ టేక్ ఇన్ టు ది మైండ్. అదనమాట ఇక్కడ రావాల్సినటువంటి స్థితి. సో మిస్టేక్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది ఏర్పడతాయి. సో న్యూ టెస్టమెంట్లో దీన్ని ఏమన్నారు మనకి, ద వేల్ ఆఫ్ ది టెంపుల్ వాస్ rent entwined ఫ్రమ్ ది టాప్ టు ద బాటమ్. అది టెంపుల్లోకి వెళ్ళడానికి ముందు ఒక తెర లాంటిది ఏదో అడ్డు ఉంటుంది, పైనుంచి కింద దాకా ఉంటుందట ఆ తెర. అది వీడికి అది తొలగింపబడితేనే వీడు లోపల నుండి దైవ దర్శనం వీడికి ఏర్పడుతుంది అని అన్నారు దాన్ని. అంటే ఏంటి తెర అంటే ఏమిటి, వీడికి చుట్టూతో ఏర్పడేటువంటి బాటమ్ లెవెల్లో అంటే మైరైట్స్ అన్నారు, టాప్ లెవెల్లో ఉండేటువంటి అక్కడ ఉంటుంటాయి. వీటిని చక్కగా వీడు తొలగించుకుని వీడు ఉండగలిగితే, అంటే తొలగించుకోవడం అంటే అవి పోవాలని అనుకుంటే అవన్నీ పట్టేస్తాయి. ఇంకా పాము చుట్టేసింది, దాన్ని వీడు నెమ్మదిగా దాని నుంచి అలా ఇచ్చేసుకుని వాడు బయటకు వచ్చాడు. దాని యొక్క కాన్సన్ట్రేషన్ దాని యొక్క ఏదో వేరే వైపు పెడితే అది చక్కగా వీడిని ఇలా పట్టేసింది, అది అలా వదిలేసి వెళ్ళిపోతుంది. అట్లా దిస్ కాన్స్టిట్యూట్స్ ద రిజల్ట్ ఆఫ్ ది డ్యూయల్ యాక్టివిటీ ఆఫ్ ద గ్రేట్ వీల్. It precedes the dark night of the soul, wherein the man stands pendant between heaven and earth and then cries. వీడు అంటే ఈ రెండు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ సాధనలో ఈ రెండు తిరగడం అయిపోయిన తర్వాత వీళ్ళు మధ్యస్థితిలో వీడు ఉంటాడు. ఎలా ఉంటాడట వీడు అంటే కనుక, ఇదేది వీడిని ఆపేట్టుగా వీడు ఉండడు. అంటే ఈ రెండింటికి మధ్యస్థితిగా వీడు ఉంటాడు. అంటే ఈ రెండిట్లోనూ పరిపూర్ణత అటువంటి సాధించుకున్నవాడిగా వీడు నిలబడతాడు. సో దీంట్లో వీడు ఉంటాడు కాబట్టి వీడికి ఇవేవి కూడా వీడిని బంధించేటట్టుగాను ఇవేవి వీడిని ఇది చేసేటట్టుగాను ఉండదు. సమాన స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటారు చూసారా మనకి తులారాశిలో, అలా ఉంటాడు అన్నట్టు. దీని నుంచి అంటే వీడిని ప్రేమించేటువంటి వాడితోటి అంతే డిస్టెన్స్లో ఉంటాడు, వీడిని ద్వేషించేవాడితోటి అంతే డిస్టెన్స్లో ఉంటాడు. ప్రేమిస్తున్నాడు కదా అని వీడు వాడి ఇంటికి వెళ్ళి అస్తమానం కబుర్లు చెప్పేయడం, వాడి టైం వీడు తినేయడం ఇలా ఉండదు. ద్వేషిస్తున్నాడు కదా అని వాడు వస్తుంటే వీడు తలదించేసుకుని వెళ్ళిపోవడం ఉండదు. వీడి పాటి వీడు ఉంటాడు. బిట్వీన్ ఎర్త్ అదే బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్ అండ్ దెన్ క్రైస్ అంటారు. ఏంటిట అంటే ఒకటే ఒక క్రై ఉంటుంది వీడి నుంచి, అంటే పరమాత్మని ఇది దాని అన్నారు, వేర్ ఈస్ ద వన్ గాడ్ హూ హ్యాస్ ఫోర్సేకెన్ మీ. చోట్లో ఉన్నది ఒకడే, వాడు ఎలా తెలియబడుతున్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏమిటి అటువంటి ప్రశ్న వీళ్ళు ఉంటుంది. ఇంకా వేరేది ఏది వీడిని బంధించదు. హీ ఈస్ నోవేర్ టు బి సీన్ అండ్ ఆల్ అదర్ గాడ్స్ హ్యావ్ గాన్. హీ ఈస్ నోవేర్ టు బి సీన్. వాడిని ఎలా చూస్తాం, వాడు ప్రత్యేకంగా చూస్తూ ఉంటే వాడు కనబడ్డాడు. హీ ఈస్ నోవేర్ టు బి సీన్ అండ్ ఆల్ అదర్ గాడ్స్ హ్యావ్ గాన్, ఐ స్టాండ్ అలోన్. వీడికన్నా ఇతరంగా ఉన్నటువంటి వాడిని చూద్దాం అనుకున్నప్పుడల్లా ఇప్పుడు కొంతవరకు వీడు సహాయం చేసేది. ఇప్పుడు కూడా ఇతరము అంటుండదు ఉన్నది ఎంతవరకు వీడిని అక్కడ కాపాడుతుందంటే, ఉదాహరణకి 10 మంది ఫ్రెండ్స్, 10 మంది కూడా ఒక లెవెల్ దాకా వీడిని కాపాడగలుగుతారు. 10 మంది కూడా కాపాడలేనటువంటి పరిస్థితి ఒకటి వస్తుంది లైఫ్. అంటే దాన్ని ఏమన్నారు, దాన్ని లోపల నుండి ప్రజ్ఞతో అనుసంధానం చెందినటువంటి వాడికి ఈ 10 మంది కూడా ఆ ప్రజ్ఞలో భాగంగా వీడు దర్శిస్తాడు. అందు గురించి ఒక
తెలియనటువంటి వ్యక్తి కూడా వీడు అవసరం అయితే వీడికి అక్కడ హెల్ప్ చేసేస్తాడు, వెళ్ళిపోతాడు. ఒక అన్నోన్ పర్సన్ కూడా అలా ఉంటుంది పరిస్థితి ఒకసారి. కనుక దీన్ని బట్టి అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే ఐ స్టాండ్ అలోన్. లోపల ఉన్నటువంటి వాడు ఒకడే, వాడే సత్యం, వాడే ఏకాంతం చెందాలి వాడితో. Bereft at unafraid, I see the dark of form. అనఫ్రైడ్గా ఉండాలి. అలానే గర్వించినట్టుగా కాదు. ఇట్స్ ఏ సమానంగా ఉండాలి. కరెక్ట్గా అంటే అటు భయపడిపోతున్నట్టు కాదు, ఇటు ఏదో వీడి దగ్గర అన్నీ ఉన్నాయన్నటువంటిది కాదు. అది ఉండవలసినటువంటి స్థితి. ఐ సీ ది డార్క్ ఆఫ్ ఫామ్, ఐ సీ ది డార్క్ ఆఫ్ ది స్టాండ్ స్పిరిట్. రెండు డార్కే. ఇది యోగికి ఇది డార్క్, మామూలుగా జీవిస్తున్నవాడికి అది డార్క్. ఐ సీ ది డార్క్ ఆఫ్ ఫారం. ఫారంగా ఉండడం అందులో అదంతా నిజమైనటువంటి డార్క్నెస్. భౌతికమైనటువంటి జీవితం అంతా కూడా నిజమైనటువంటి డార్క్నెస్. రాత్రిగా లేదా లోగా ఉండేటువంటి వాడు అసలైనటువంటి వెలుగుతోటి అనుసంధానం చెందినటువంటి మన చుట్టూతో ఉన్నటువంటి వాటితో మనం చూడటం ఇదంతా కూడా దిస్ ఇస్ ఆల్ డార్క్నెస్. పరమాత్మ నుంచి వేరుగా వచ్చినటువంటిది అంతా కూడా డార్క్నెస్సే కదా. సో ఐ సీ ది డార్క్నెస్ ఆఫ్ ది ఫారం అన్నమాట. కోట్లో ఇన్ని రూపాలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఈ రూపాన్ని చూస్తున్నంతసేపు ఇట్ ఇస్ ద డార్క్నెస్. లోపల నుండి వెలుగుని చూస్తున్నప్పుడు ఇట్ ఈస్ ద లైట్ అన్నారు. సో దిస్ ఇస్ ఆల్ డార్క్నెస్ ఆఫ్ ది ఫారం అన్నారు. తర్వాత అన్నారు ఐ సీ ది డార్క్ ఆఫ్ డిస్టాంట్ స్పిరిట్. డిస్టాంట్ స్పిరిట్గా ఉంటుండేది ఎలా ఉంది? ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్. మొత్తం చిమ్మ చీకటి వెతుక్కుంటూ వస్తాడు. ఆ చిమ్మ చీకట్లో ఎక్కడున్నాడు కృష్ణుడు అని వెతుక్కుంటూ వస్తాడు. అర్థవుడు చాలా అద్భుతంగా ఉంటుంది కృష్ణ మీద. సో ఇట్ ఇస్ ఆల్ డార్క్నెస్. లోపల వెళ్తున్నంతా కూడా లైట్ అన్నారు, కానీ ఆ లైట్ ఎలా ఉందంటే మనం ఈ లైట్ ఆస్పెక్ట్ అన్నారు, కానీ నిజానికి అది డార్క్నెస్సే. లోపలన్నది డార్క్నెస్సే. ఎలా డార్క్నెస్ లోపలన్నది అంటే కనుక అంటే భౌతికమైనటువంటి రుచులతోటి, వాసనలతోటి, విషయాలతోటి దర్శనం అన్నటువంటి రూపంలో ఉంది. అందుగురించి అది డార్క్నెస్. అక్కడ వెతకవలసినటువంటిది, అక్కడ చూడవలసినటువంటిది, అక్కడ వినవలసినటువంటిది ఇవన్నీ వేరు. వీటితోటి వాటిని చూద్దాం అనుకుంటే మనకు కనబడేదంతా కూడా డార్క్నెస్. నిజానికి అక్కడ ఉన్నది డార్క్నెస్సే. ఆ డార్క్నెస్లో నుంచి వెలుగు అనేటువంటిది పుడుతోంది. మళ్ళీ ఆ వెలుగు మళ్ళీ ఆ డార్క్నెస్లో గడుపుతుంది. నిజానికి ఉన్నది అంత డార్క్నెస్. సో ఐ సీ ది డార్క్నెస్ ఆఫ్ డిస్టాంట్ స్పిరిట్ అండ్ ఆల్ ది లైట్ ఆఫ్ సోల్ సీమ్స్ గాన్. ఆల్ ది లైట్ ఆఫ్ సోల్ సీమ్స్ గాన్. సోల్ యొక్క లైట్ అంటున్నది స్పిరిట్ ఆ డార్క్నెస్లోకి ఎప్పుడు వెళ్ళిపోవడం అంటున్నదిగా చెప్పారు. ఆల్ ది లైట్ ఆఫ్ ద సోల్ సీమ్స్ గాన్. సో దాని నుంచి జ్యోతి అంటున్నది వెలిగింపడడం అంటే ఒక చీకట్లో ఒక దీపం అంటున్నది వెలిగించడం. ఆ దీపం అంతకుముందు చీకట్లో ఉంది కదా. దీపంలో లేకపోతే చీకట్లో లేకపోతే వీడు ఎలా వెలిగిస్తాడు? ఆ వెలిగింపడడం అంటుండే దాన్ని సోల్ అంటారు. మళ్ళా అది ఆ చీకట్లోకి వెళ్ళిపోయినప్పుడు అది చీకటితోటి ఒకటిగా అయిపోయింది. ఆల్ ద లైట్ ఆఫ్ ద సోల్ హ్యాస్ గాన్. లోపల నుండి ఆ డార్క్నెస్ తోటి అనుసంధానం చెందినప్పుడు సోల్ యొక్క ప్రత్యేకత అంటుండదు ఉండదు. మొత్తం అంతా ఒకే ఒక దీనిలో అది భాగంగా అయిపోతుంది. దానప్పుడు లైట్ ఆఫ్ సోల్ సీమ్స్ గాన్. దెన్ కమ్స్ ద క్రై ట్రంఫెట్, I know I am the light of God. There is not else. I know I am the light of God. లోపల నుంచి వీడికి ఒక సమాధానం వస్తుంది. అది ఇప్పుడు కూడా సాధన అంటే లోపలగా దర్శించేటువంటిది అని బాగా గుర్తుపెట్టేసుకోండి. మనం పెట్టుకునేటువంటి రూపాలు ఇవన్నీ కూడా అశాశ్వతం. లోపల నుండి ఆ వెలుగు ఏదైతే ఉందో అదే శాశ్వతం, అదే నిత్యం. దానితోటి వీడు అనుసంధానం చెందాలి. సాధకుడు అంటే ఆ లోపల వెలుగుతోటి వీడు అనుసంధానం చెందాలి. అంతే చెప్తే ప్రత్యక్షంగా పెట్టుకున్నటువంటి గురువుతోటో ఇదంతా ఒక స్టేజ్ వరకు అంతే. ఇదంతా వీళ్ళని ఆ వెలుగులోకి తీసుకెళ్ళడానికే ఇదంతా కూడా. కనుక సాధన అంటే లోపల నుండి వెలుగు తోటి అనుసంధానం చెందుట అంతే. ఆ వెలుగుకి రూపం లేదు, గుణం లేదు, ఇవన్నీ ఇదిగా చెప్తాం. కనుక ఆ వెలుగు అన్నటువంటి దానిదే శాశ్వతమైనటువంటి స్థితి. అందుకని దాన్ని ఉన్నారు నాట్ ఎల్స్ అన్నారు. ఐ నో ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ గాడ్. ఈ లైట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ దివ్యత్వంలో నుంచి దిగి వచ్చినది లైట్. ఐ నో ఐ ఆమ్ ది లైట్ ఆఫ్ గాడ్. నేను ఎవరు అంటే ఆయన యొక్క కుమారుడిని నేను అంటున్నదిగా. వీడు ఉంటాడు కదా భూమి మీద. జీసస్ గారు ఎలా ఉన్నారు? ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు.
ఐ నో ఐఎమ్ ద లైట్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్ అని, ఐఎమ్ ద లైట్ ఆఫ్ గాడ్ అని ఒకటే అర్థం. సో ఈ సోల్ని లైట్గా చెప్తారు, సోల్ని సన్గా చెప్తారు. ఈ సోల్ ఎక్కడి నుంచి దిగి వచ్చింది? పరతత్వంలో నుంచి, అదే స్పిరిట్ ఆస్పెక్ట్లో నుంచి దిగి వచ్చింది. సో అందు గురించి ఐ నో ఐఎమ్ ద లైట్ ఆఫ్ గాడ్. దెర్ ఈస్ మోడల్స్, ఇంకేం లేదు భూమి మీద. Through the moon and also through Jupiter, Virgo is brought into relationship with Aquarius. Through the moon and also through Jupiter. మూన్, జూపిటర్ ఈ రెండు కూడా వీడికి ఏం చేస్తాయంటే, కొంచెం ఇది నెక్స్ట్ హయ్యర్ పాయింట్, జాగ్రత్తగా అవగాహన చేస్తాం. నిన్న మనం కొంత రహస్యాలు చెప్పారు. ఇప్పుడు చెప్తున్నటువంటి రహస్యం ఏంటంటే, మూను, జూపిటర్, చంద్రుడు, గురువు ఈ రెండు కూడా కన్యా రాశిలో ఉన్నటువంటి వాడికి కుంభంలో ఉన్నటువంటి వాడితో అనుసంధానం చెందేట్టుగా చేస్తుంది. Virgo is brought into relationship with Aquarius, which means, in this case, with the seventh creative hierarchy, or with the atomic substance out of which the dense body of manifestation has to be constructed, if the Christ life is to be brought to successful manifestation. ఇక్కడ ఏం జరగాలి? ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే, చంద్రుడు, గురువు అన్నారు కదండి. సో ఇక్కడ ఈ రెండు గ్రహముల ద్వారా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే, సెవెంత్ క్రియేటివ్ హైరార్కీ, ది లాస్ట్ హైరార్కీ. సో ఈ సెవెంత్ క్రియేటివ్ హైరార్కీ ఏం చేస్తున్నారంటే, వాళ్ళు పూర్తిగా భౌతికమైన లోకాల్లో ఉంటూ వాళ్ళు పనిచేస్తారు. అంటే ఏంటి? భౌతికమైనటువంటి దేహము తోటి దేహంగా ఉన్నప్పుడే వాడికి దివ్యత్వంతో అనుసంధానం చెందేటువంటి రహస్యం ఎవరి దగ్గర ఉంటుందంటే, వీళ్ళ దగ్గర ఉంటుంది. సెవెంత్ క్రియేటివ్ హైరార్కీ అన్నారు. అంటే విల్ ఆస్పెక్ట్ యొక్క డైరెక్ట్ రిఫ్లెక్షన్ సెవెంత్ మీద పడుతుంది. ఫస్ట్ రే అండ్ సెవెంత్ రే, దే ఆర్ వెరీ లింక్డ్ అప్. సో సెవెంత్ రే ఆర్ సెవెంత్ క్రియేటివ్ హైరార్కీ అంటే పూర్తిగా భౌతికమైనటువంటి దేహం. ఈ భౌతికమైనటువంటి దేహంతో ఉంటూ ఉండగానే వీడికి పరిపూర్ణమైనటువంటి తత్వముతోటి వీడు అనుసంధానం చెందించగలిగేటువంటి రహస్యం వీడి దగ్గర ఉంటుంది. అది వీడికి కుంభరాశితోటి చేసి పెట్టడానికి, అంటే కుంభం అంటే అది కదా యూనివర్సల్, ఇది కదా వాడు సర్వర్. వాడు యూనివర్సల్ సర్వర్ అవ్వాలంటే ఏమిటి? వాడు కుంభంతో అనుసంధానం చెందాలి. వాడు కుంభం అనేటువంటిది ఏం చేస్తుందంటే, వాడికి మొత్తం చోట్లో ఉన్నటువంటి ప్రతి వాడిని కూడా వీడు సేవించేట్టుగా చేస్తుంది. ఎందుకు సేవించడం అంటే కనుక, విల్ ఆస్పెక్ట్లో ఆ రకమైనటువంటి ప్లాన్ తోటి సృష్టి అనేటువంటి దిగి వచ్చింది. సో దానితో వీడు అనుసంధానం చెందించడానికి కావాల్సినటువంటి రహస్యం వీడు కుంభరాశి చంద్రుడిగా దిగువచ్చు. కుంభంలో చంద్రుడు ఏం చేస్తాడు? చంద్రుడు అంటే ఆల్వేస్ రిమెంబర్, హీ రూల్స్ ది లోవర్ సెల్ఫ్ ఆర్ లోవర్, ఇది దేహం, ఇదంతా మనకు కట్టించేటువంటి వాడు కదా చంద్రుడు. సో చంద్రుడు అక్కడ ఉంటూ ఉండడం చేత వీడికి కన్యలో అన్నటువంటి వాడిని పైనటువంటి కుంభముతో అనుసంధానం చెందేట్టుగా చేస్తాడు. ఎలా ఇది అంటే కనుక, భౌతికమైనటువంటి దేహం అంటే ఈ దేహమునకు వీడికి, అంటే వీడి యొక్క దేహంలో ఒక రిఫైనిటీ అటువంటిది అందిస్తాడు చంద్రుడు. అంటే ఈ దేహాణువులు, దేహము వీడికి ఏం చేస్తుందంటే, చంద్రుడి యొక్క ప్రభావం చేత వీడిలో ఒక రిఫైనిటీ అటువంటిది ఏర్పడి చోట్లో ఉన్నటువంటి వాటితోటి, అంటే పైనటువంటి విల్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెందేట్టుగా చేసి పెడతాడు చంద్రుడు. అది చంద్రుడి యొక్క రహస్యం. వీడికి ఇక్కడ అదేంటి కన్యలో ఉన్నటువంటి చంద్రుడు అది చేసి పెడతాడు అన్నమాట. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే, ఇండ్వెలింగ్ క్రైస్ట్, అది వెర్గో. సో క్రైస్ట్ లైఫ్ ఈజ్ టు బి బ్రాట్ టు సక్సెస్ఫుల్ మేనిఫెస్టేషన్. క్రైస్ట్ లైఫ్ అంటున్నది సక్సెస్ఫుల్ మేనిఫెస్టేషన్లో తీసుకోవాలి. అంటే సోల్ సాధన అనేటువంటిది చక్కగా జరగడానికి దేహం అనేటువంటిది పరిపూర్ణంగా దానికి లింక్గా ఉండేట్టుగా చేసి పెడుతున్న వాళ్ళు ఎవరు? వీళ్ళు సెవెంత్ క్రియేటివ్ హైరార్కీ. దేహం అనేటువంటిది నిన్న రాత్రి బాగా కష్టపడి పడుకున్నాడండి వీడు. ఉదయం గురు పూజలు, నేను ఫుల్గా స్ట్రెయిన్ అయిపోయాను. వీళ్ళు రూమ్కి వెళ్ళి పడుకున్నాడు. రూమ్కి వెళ్ళి పడుకున్న తర్వాత మామూలుగా అంత అలసిపోతే ఆ మర్నాడు ఆఫీస్కి కూడా సెలవు పెట్టేసి వాడు ఏదో రెస్ట్ తీసుకుంటాడు. వాడు లేదా ఏదైనా పనులన్నా పోస్ట్ పని చేసేస్తారు, ఇలా ఏదో ఉంటుంది. కానీ వాడు గురు పూజల రోజు ఏం చేశాడు? రాత్రి 2 దాకా పనిచేసి పొద్దున్న 4 గంటలకల్లా లేచేసి స్నానం చేసేసి తయారైపోయి వీడు 5 అక్కడ వచ్చి కూర్చుండిపోయాడు. ఎలా వచ్చాడు వీడు
అంటే అంటే అర్థం అవడానికి చెప్తాను. దిస్ ఇస్ ఆల్ ద సెవెంత్ క్రియేటివ్ హైరార్కీ వాళ్ళు చేసి పెట్టేటువంటి రహస్యం. అంటే సోల్కి ఎటువంటిగా ఉండాలో దేహాన్ని అట్లా ట్యూనప్ చేసి వాడికి అక్కడ పెట్టేటువంటి వాళ్ళు ఎవరంటే సెవెంత్ క్రియేటివ్ హైరార్కీ. దేహానికి సోల్కి ఒక చక్కటి ఇది ఏర్పరిచి దేహం అనేటువంటిది చక్కగా ఆరోగ్యకరంగానో చక్కగా ఇదిగా ఉండేట్టుగాను వీడి యొక్క ఎథరిక్ బాడీ వీడి యొక్క ఫిజికల్ బాడీ డెన్స్ బాడీ ఇదంతా కూడా చక్కగా నిలబడి ఉండేట్టుగాను ఇది దేనికి ఏర్పడింది? సోల్ యొక్క సాధనకి ఇది ఏర్పడింది. సో దేహం వదిలేశారనుకోండి వాళ్ళు, దేహం ఏదో అవి అలవాట్లతో అలా వెళ్ళిపోయింది అనుకోండి, వీడు మర్నాడు పొద్దున్న 6 గంటలకు ప్రేయర్కి లేవలేడు కదా. పొద్దున్న ప్రేయర్కి లేవాలంటే దానికి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని వాడికి కాపాడి ఉంచాలి దేహాన్ని. అది అలా చేసి పెడుతున్నటువంటి వాళ్ళు సెవెంత్ క్రియేటివ్ హైరార్కీ. దేహాన్ని చక్కగా వాళ్ళు మనకి సాధనకి వినియోగపడేటటువంటి రహస్యాలతోటి దేహాన్ని కట్టి ఇచ్చారు వాళ్ళు. అందు గురించి వీడు పొద్దున 4 గంటలకల్లా లేవాలంటే టక్కన లేచేస్తాడు. కానీ ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఎవరంటే సెవెంత్ క్రియేటివ్ హైరార్కీ అన్నారు వాళ్ళని. చంద్రుడి ద్వారా వాళ్ళు పనిచేస్తుంటారు. సో యూస్ఫుల్నెస్ అది historically speaking, the cause of manifestation is historically speaking the stimulation of the dead lives into activity and into usefulness to the positive Christ life, which is the agent of the stimulation. దీని అన్నారు డెడ్ లైవ్స్ అన్నది. బికాస్ డెన్స్ బాడీ ఈజ్ నో ప్రిన్సిపల్, డెన్స్ బాడీ ఈజ్ నో ప్రిన్సిపల్ అని చెప్పి రాస్తారు ఎక్కడ కాస్మిక్ ఫైర్. ఇట్ ఇస్ నాట్ ఏ ప్రిన్సిపల్ అంట. అందుకని దాన్ని ఇక్కడ ఏమైనా సంబోధిస్తున్నారు? డెడ్ లైవ్స్ అన్నారు దాన్ని. ఇట్ ఈస్ దీన్ని దేనికి యూస్ఫుల్గా తీసుకురావాలి? దేహాన్ని అంటే లోపల సోల్ వాడికి యూస్ఫుల్గా తీసుకురావాలి ఇక్కడ. అంటే ఈ సెవెంత్ క్రియేటివ్ హైరార్కీ చోట్ల చాలా పని చేస్తుంటారు వాడు. ఎందుకంటే వీడు అక్కడెక్కడో తాగేసి ఇక్కడెక్కడో కనబడినంత తినేసి వీడు అలా పడుంటాడు అక్కడ రోడ్డు మీద. వాడు నెమ్మదిగా వాడికి మళ్ళీ కాన్షియస్నెస్ ఉంటుండేది ఎస్టాబ్లిష్ చేసి చక్కగా ఒక సాధన అటువంటిది అందించి చక్కగా వాడికి అక్కడ ఎవడో పిలిచి పనిస్తాడు. అరే నువ్వు అక్కడిక్కడ తిరగడం ఎందుకురా, నీకు పని లేదు కదా, మా గుళ్ళో వచ్చి రోజు గుడంతా కడిగి పోరా నాయన, నీకు డబ్బులు ఇస్తానంటాడు. సరే రోజు ఆ గుడి కడుగుతుంటాడు. ఏదో రోజు పండగ వస్తుంది, ఆ గుడికి అడగడమే కాదు, ఈరోజు ఈ గుడికి మాలలు కట్టేవాడు ఎవడు లేడరా నాయన, నీకు బళ్ళు ఇస్తాను ఏకి మాలడానే కట్టి ఇలా నెమ్మదిగా వాళ్ళు రావాల్సినటువంటి మార్పు తీసుకొస్తూ చేసి పెడుతూ ఉంటారు సెవెంత్ క్రియేటివ్. అంటే దేహాన్ని వాడు చేసినటువంటి వాటి నుంచి వాటిని చక్కగా అలా కాపాడుతూ కాపాడుతూ వాడిని ఒకత్వమైనటువంటి సాధనలోకి తీసుకెళ్ళి వదిలిపెట్టడానికి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే సెవెంత్ క్రియేటివ్ హైరార్కీ. అది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని దీని నాన్ అంటే డెడ్ లైవ్స్ అన్నారు. ఏజెంట్ ఆఫ్ ది స్టిమ్యులేషన్, విచ్ ఈస్ ద ఏజెంట్ ఆఫ్ స్టిమ్యులేషన్. హెన్స్ ద మూన్ ఇస్ సింబల్ ఆఫ్ ది రెస్పాన్స్ ఆఫ్ ద డెడ్ లైవ్స్ టు ద అవుటర్ స్పిరిచువల్ ఇంపాక్ట్స్. ఇట్ ఇస్ ద అవుటర్ స్పిరిచువల్ ఇంపాక్ట్. ఈ డెడ్ లైవ్స్ ఇదంతా కూడా అంటే ఇది డెడ్ లైవ్స్ ఎందుకు? ఇట్ ఈస్ నో ప్రిన్సిపల్. అందరికి దీన్ని డెడ్ లైవ్స్ అన్నారు. ఇది అవుటర్ స్పిరిచువల్ ఇంపాక్ట్కి ఇది రెస్పాండ్ అయ్యేటట్టుగా ఇది చేసి పెట్టాలి. ఉదాహరణకి ఇక్కడ ఏదో బల్ల ఉంది, ఇక్కడ ఏదో కుర్చీ ఉంది, వీడు లేదా చోట్ల ఇవి ఉన్నాయి, వీడి సంకల్పానికి తగ్గట్టుగా వీడి దగ్గరికి ఆకర్షింపబడడానికి కావాల్సినటువంటి పని చేసి పెడుతున్న వాళ్ళండి చంద్రుడు కానీ లేకపోతే ఈ సెవెంత్ క్రియేటివ్ హైరార్కీ. చోటులో పదార్థముగా ఉన్నటువంటివి వీడు ఒక సోల్ ప్రిన్సిపల్కి అవి అలా అట్రాక్ట్ అయ్యేటట్టుగా చేసి అవి వీడి సాధనకు వినియోగపడేటట్టు అయితే, ఊరిని అక్కడ కిరాణా షాప్లో ఉన్నటువంటి వస్తువులు వీడు అట్రాక్ట్ చేయడానికి ఇలాంటిది కాదు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం. వీడి సాధనకి వినియోగపడేటువంటి రహస్యాలని చక్కగా సోల్ లెవెల్ నుంచి అందించడానికి కావాల్సినట్టుగా పనిచేసి పెడుతున్నటువంటి వాళ్ళు భౌతికమైన లోకాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు ఏమన్నారంటే సెవెంత్ క్రియేటివ్ హైరార్కీ అన్నారు. అది చంద్రుడి ద్వారా వీళ్ళు పనిచేస్తుంటారు. కనుక ఇవన్నీ కూడా వీడి సోల్ యొక్క అది సోల్ అది వాడుకోకపోతే ఇట్ ఇస్ డెడ్ లైవ్స్. ఉదాహరణకు మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉన్నాయి, మనం వాడుకోవట్లేదు అనుకోండి, దే ఆర్ డెడ్ లైవ్స్. కానీ అప్పటిదాకా మన ఇంట్లో లేనటువంటి వాడు మన చుట్టాలో లేదా మన ఫ్రెండ్ ఎవడో వస్తాడు, ఇదేమిట్రా ఇంత ఉపయోగపడేది మీరేంటి ఇలా చెత్తలో పడేశారంటారు, మేము పెద్ద వాడట్లేదు రా అంటారు. అలా కదరా దాన్ని ఇలా చేస్తే ఇలా వాడుకోవచ్చు అని వాడు ఏదో చూపిస్తాడు. సో దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి తద్వారా వీడు లైఫ్లో ఒక చక్కటి సాధన అంటున్నది ఏర్పాటు చేసి పెట్టేటువంటి వాళ్ళని సెవెంత్ క్రియేటివ్ హైరార్కీ అన్నారు. అది సో ఆ రకంగా వీటి లైఫ్లో ఈ రకంగా పనిచేసి పెడుతున్నటువంటి వాళ్ళు ఎవరంటే చంద్రుడు అని చెప్పారు. స్పిరిచువల్ ఇంపాక్ట్ అన్నారు దాన్ని. ద సెంట్రల్ ఐడియా ఆఫ్ అకల్టిజం దట్ ఈవెన్ ది స్మాలెస్ట్ ఆటమ్ ఆఫ్ సబ్స్టెన్స్ హ్యాస్ ఇన్ ఇట్ the germ of that which can respond to spiritual energy is preserved for us in the teaching and the influence of Jupiter. ఏంటంటే జూపిటర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఇప్పటిదాకా చంద్రుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా పనిచేస్తుందో చెప్పారు మనకి. నెక్స్ట్ ఇప్పుడు జూపిటర్ చెప్తున్నారు, జాగ్రత్తగా పనిచేస్తుంది.
A central idea of occultism that even the smallest atom of substance lies in the germ of that which can respond to spiritual energy. సో ప్రతి అణువులోనూ స్పిరిచువల్ ఎనర్జీకి రెస్పాండ్ అవ్వగలిగేటువంటి రహస్యం దానిలో పనిచేస్తున్నటువంటి జూపిటర్ ఆస్పెక్ట్లో ఉంది. ప్రతిదీ కూడా స్పిరిచువల్ ఎనర్జీకి రెస్పాండ్ అవ్వగలిగేట్టుగా, అంటే ఎటువంటి వ్యధమైనా సరే మన గుడిని అవగాహనలోకి తెచ్చుకోవాలి. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా గుడికి రానటువంటి, అసలు గుడి అంటే ఏంటో తెలియనటువంటి వాడిని కూడా ఎందుకో వాడు అలా గుడి ముందు నుంచి అలా నడుచుకుంటూ పోతాడు. ఈ గుడిలో ఉన్నటువంటి పూజారిగా ఎవడికో వీడికి పొద్దునుంచి వస్తాడు, ఎవడో దొరకడు, వాడిని పిలుచుకొస్తాడు. అరే బాబు నీకు 10 రూపాయలు ఇస్తాను, నాకు కొంచెం మామిడాకులు గట్టిపెట్టి గుడికి, లేదా ఏదేదో చేసి పెట్టానంటే. సో వాడిలో ఒక స్పిరిచువల్ థాట్ అనేటువంటిది లోపల ఉంది. వాడి ఆ స్పిరిచువల్ థాట్ అనేటువంటిది వాడిని ఏం చేస్తుందంటే, వీడు ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడిలో నుంచి వినియోగించుకునేటట్టుగా చేసి పెడుతుంది. దట్ ఈస్ కాల్డ్ ద స్పిరిచువల్ ఇంపాక్ట్ అన్నమాట. స్పిరిచువల్ ఇంపాక్ట్ అంటే ఏంటంటే ఆధ్యాత్మికం అనే కాదు, ఊర్ధముగా ఉన్నటువంటి రహస్యాన్ని దర్శింపజేసేటువంటి యొక్క థాట్ అన్నారంటే స్పిరిచువల్ ఇంపాక్ట్ అన్నది. సో ఆ రకంగా గురువు అనేటువంటి వాడు వీడుకున్నటువంటి దేహంతో ఒక చక్కటి సత్కార్యక్రమం నిర్వహించగలిగేటువంటి రహస్యాన్ని వీడు దేహాణువులో నిక్షిప్తం చేసి పెంచుతాడు ఆయన. తద్వారా ఏమవుతుందంటే, వేరే వాడికి ఒక పెళ్లిలో మనం ఒక 100 మందికి మనం భోజనం అన్నీ ఏర్పాటు చేసేది మనకు నటి నీలిగిపోతుందబ్బా, ఎప్పుడైనా అందరూ వెళ్ళిపోయారు కదా అమ్మాయి, కాసేపు 2 రోజులు మనం రెస్ట్ తీసుకోవాలి. అదే ఒక స్పిరిచువల్ ఇంపాక్ట్ పొందినటువంటి అణువుల్లో వీడు ఏం చేస్తాడంటే, ఏదో గురు పూజలు వచ్చాయి, మామూలుగా 200 300 వస్తారనుకున్నాం, కానీ సరే 500 మంది వచ్చేసారు, ఫుల్గా పనిచేసేస్తాడు. ఇంతకుముందు 100 మందికే పని చేస్తే అలసిపోయినటువంటి ఇప్పుడు మరి 300 మందికి 500 మందికి మరి వండించడం, అదంతా వడ్డం జరిగేట్టుగా చూసుకోవడం, ఇదంతా ఇంత పని చేస్తాడు. ఎక్కడో కూడా మరి వీడికి అది అనిపించలేదు. అంటే మనం వీటన్నిటిని మనం ఏమంటామంటే, ఒకే ఒక మాట్లాడు, మాస్టర్ గారు దయండి, మాస్టర్ గారి ఒక కార్యక్రమం అండి అని అంటాం. లేదు, ఆయన యొక్క కార్యక్రమం ఆయన యొక్క ఇదే. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి రహస్యం ఏంటంటే, వీడు లోపల ఉన్నటువంటి జూపిటర్ ఆస్పెక్ట్ వీడిని ఏం చేస్తుందంటే, వీడిలో ఉన్నటువంటి అణువుల్ని ఒక దివ్యమైనటువంటి కార్యక్రమానికి వినియోగపడేటట్టుగా చేసి పెడుతుంది. తద్వారా ఆ అణువుల్లో దివ్యత్వంతో అనుసంధానం చెంది ఉండేటువంటి రహస్యాన్ని వాడికి అందిస్తాయి. కాబట్టి ఆ అణువులు ఎక్కడ కూడా అలసిపోవు. వీడి యొక్క భావం, వీడి యొక్క మనస్సు, ఇంతమందికి పని చేసా కదా నేను అలసిపోయినటువంటి భావం వీడుకుంటూ ఉండొచ్చు. అందు గురించి వీడు 1 గంట 2 గంటలో లేదా 1 పూట రెస్ట్ తీసుకోవచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ పాయింట్. కానీ వీళ్ళలో జూపిటర్ ఆస్పెక్ట్ ప్రతి అణువులోనూ ఉండి ఒక దివ్యత్వంతో అనుసంధానం చెందేటువంటి కార్యక్రమానికి ఆ అణువుల్ని వాడుకోగలిగేటువంటి రహస్యాన్ని వీళ్ళు ఉన్నటువంటి జూపిటర్ ఆస్పెక్ట్ చేస్తూ ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్నారు. దట్ ఈస్ వాట్ జూపిటర్ డస్. అది Jupiter, the germ of which, and the influence of Jupiter, the second ray agent of the Christ spirit. It is the secondary agent. అంటే ఈ సెకండరీ అంటే ఏంటి? ది లవ్ ఆస్పెక్ట్. జూపిటర్ ఏం చేస్తాడు? ది గ్రోత్, ది లవ్ అంటుంటుంది కదా, పెంచేటువంటి వాడు కదా జూపిటర్. ఉన్నటువంటి దానికన్నా వీడు రిలేషన్స్ పెంచుతాడండి. జూపిటర్ ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే, వాడు చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు ఏదో పేరుతో పిలుచుకొస్తుంటాడు వాటికి. ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు అంటాడు, మా ఇంట్లో ఉన్న అపార్ట్మెంట్లో అందరినీ పిలుచుకొచ్చేస్తాడు ఇంటికి. మరి ఈరోజు మా ఇంట్లో లంచ్ చేయండి అంటే, డిన్నర్ అంటాడు, ఏదో పెట్టేస్తుంటాడు కార్యక్రమం. అంటే లోపల నుంచి జూపిటర్ ఆస్పెక్ట్ పనిచేస్తూ ఉంటే, ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక వేత్త అవ్వకపోయినా వాడు 10 మందిని పిలిచి టీ ఆఫర్ చేస్తుంటాడు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, వీడు టీ తాగడానికి వెళ్ళాడు లంచ్ టైంలో, వాడు డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నాడు, ఎవరిని వస్తే హాయ్ అంటాడు, హ్యావ్ టీ అంటాడు వాడు. అది వేరే వాడు వస్తుంటే వీడు ఇటో తిరిగి టీ తాగుతుంటాడు. ఇలా కూడా ఉంటుంటారు కదా. సో జూపిటర్ ఆస్పెక్ట్ ఏం చేస్తుందంటే, ఒక దివ్యత్వంతో అనుసంధానం చెందేటువంటి రహస్యాన్ని వీడు అణువులు అలా నిక్షిప్తం చేసి ఉంచుతుంది. So Jupiter, as might be expected, in connection with Jupiter, the known as the secondary agent of the Christ spirit. It is the secondary agent. Secondary aspect అంటుంటుంది వీడిలో పనిచేసి పెట్టేటువంటి రహస్యాన్ని అంతా కూడా జూపిటర్ అన్నారు. సో అలా ఒక్కొక్కరే ఒక్కొక్క గ్రహముగా మనకు పరిచయం చేస్తూ వెళ్తారు, జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే. In connection with Jupiter, as might be expected from a study of the rays, Virgo is related both టు సాజిటేరియస్ అండ్ టు పైసస్. సో కన్యలో ఉన్నటువంటి వాడిని ధనస్సుతోటి మీనముతోటి జూపిటర్ ఆస్పెక్ట్ అనుసంధానం చెందేట్టుగా చేస్తుంది. చాలా అంటే ఇలా పనిచేస్తున్నటువంటి జూపిటర్ కన్యలో ఉన్నటువంటి వాడిని ఎలా చేస్తుంది అంటే రహస్యాన్ని మీరు అలా దర్శించలేండి ప్రతిదాన్ని కూడా అలా. సో సాజిటేరియస్ తోటిను మీనంతో, ధనస్సు మీనం,
This is an exotic impact, but produces a constant stimulation of the life of the indwelling Christ. Sagittarius rules or condition for, that is what the word means, the activity of the lunar lords who build the body of man out of their own substance. Sagittarius ఏం చేస్తుంది? రూల్స్ ఆర్ కండిషన్స్. ధనుస్సు ఏం చేస్తుందంటే, సో ఇది దేని చేత ఇదంతా కండిషన్ చేస్తుంది జూపిటర్ అంటే, ఇక్కడ ఇట్స్ ఆన్ ఎక్స్ట్రాట్రిక్ సైడ్. ఎందుకు? జూపిటర్ ఎక్స్ట్రాట్రిక్ ప్లానెట్ టు ది సజిటేరియస్ అండ్ టు పైసస్. అది నుంచి ఎక్స్ట్రాట్రిక్ ఆస్పెక్ట్లో ధనస్సుతోటి మీనముతోటి గురు గ్రహం వీడికి అనుసంధానం చెందేటువంటి రహస్యాన్ని వీడికి అందిస్తుంది కన్యలో ఉన్నటువంటి వాడికి. అంటే మీరు ఈ కాంబినేషన్స్ ఇవన్నీ మీరు జాగ్రత్తగా అవగాహనలో తెచ్చుకోగలిగితే, గుర్తుంచుకోగలిగితే, దీని నుంచి మీరు అనేక రకాలైనటువంటి కథలు ఇవన్నీ మన అలా ఏర్పడుతుంటాయి. అంటే ఈ ఆస్ట్రాలజీ అనేటువంటిది అంతా కూడా మనకి భాగవతాల్లోనూ వాటిలో ఇచ్చినటువంటి కథకి మూలముగా ఉన్నటువంటి ఫార్ములాస్ లాంటివన్నీ. సో కన్యలో ఉన్నటువంటి వాడు ధనస్సుతోటి ఆ తర్వాత మీనముతోటి అనుసంధానం చెందడం, దీన్ని బట్టి ఒక కథ ఇచ్చేస్తారు మనకి. కథగా చెప్పినప్పుడు ఆ కథ ఆహా అది అన్నట్టుగా మనకు గుర్తుంటుంది, చాలా బాగుంటుంది. కథకి బ్యాక్గ్రౌండ్గా చేద్దాం అనుకున్న రహస్యం ఏమిటి? కన్యలో ఉన్నటువంటి వాడు ధనస్సుతోటి మీనంతోటి అనుసంధానం చెందడం, ఇది కథకి బ్యాక్గ్రౌండ్గా ఉండేటువంటి రహస్యం. సో వెర్గో ఇస్ రిలేటెడ్ టు ది సజిటేరియస్ అండ్ పైసెస్ అన్నారు. ఎక్స్ట్రాట్రిక్ ఇంపాక్ట్ అన్నారు దీన్ని. తర్వాత స్టిమ్యులేషన్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ది ఇన్వెలింగ్ క్రైస్ట్. సజిటేరియస్ రూల్స్ ద ఆర్ కండిషన్ ద యాక్టివిటీ ఆఫ్ ద లోనార్ లార్డ్స్. సజిటేరియస్ ఏం చేస్తుంటుంది? ఇట్ కండిషన్స్ ఆర్ రూల్స్ ది లోనార్ లార్డ్స్. లోనార్ లార్డ్స్ ఏం చేస్తారు? వీడికి ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ ఈ మూడింటిని కట్టించేటువంటి వాళ్ళని లోనార్ లార్డ్స్ అన్నారు. ఆ పైన కట్టించేటువంటి వాళ్ళని సోలార్ లార్డ్స్ అన్నారు. లోనార్ లార్డ్స్, సోలార్ లార్డ్స్ వీళ్ళు పనిచేస్తుంటారు. సో లోనార్ లార్డ్స్ అనేటువంటి వాళ్ళు దేహాన్ని వీటిని అన్ని కట్టిస్తారు, దాన్ని కండిషన్ చేసి దాన్ని ఒక క్రమబద్ధంగా ఉంచేట్టుగా చేసి పెట్టేటువంటిది ధనుస్సు రాశి. అంటే ఇవన్నీ కూడా ఊర్ధముగా ఉన్నటువంటి వాటితో వీటి అనుసంధానిస్తున్నారు. ద ఫిష్ గాడ్ అన్నారు ఆయన, ఫిషింగ్ ఆఫ్ మ్యాన్ అన్నారు ఇంకొక చోట. ఇలా ఇస్తారు మీనంలో ఉన్నటువంటి వాడితో అనుసంధానం చెందడానికి. సో ధనుసు రాశిలో ఉన్నటువంటి బాణం ఇక్కడ బాణం పట్టుకునేటువంటి స్థితిలోకి వీటి రావాలంటే ఏమిటి? ఈ మూడు కూడా కన్యలో ఉన్నటువంటి ఈ మూడు కూడా అంటే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ ఈ మూడు కూడా ఒకే ఒక్క ధ్యాసగా విడిపోయారు. అంటే మనోవాక్కాయ కర్మలు అంటుంటారు చూసారా, ఆ మూడు కూడా ఒకే ఒక్క ఇదిగా నిలబడ్డం. ఆ నిలబడినటువంటి ఎవరితోటి? దివ్యత్వంతో దివ్యం వైపు తిరిగి ఉండడం అటువంటి ధనుసు రాశి చేసి పెడుతుంది. కనుక ధనుసు రాశి ఈ మూడింటిని కూడా లోనార్ లార్డ్స్ని కండిషన్ చేసేటువంటివి. ఆఫ్ మ్యాన్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్ సబ్స్టెన్స్. ఇట్ విల్ దేర్ ఫోర్ బి ఆబ్వియస్ టు యూ వై when a man begins the one-pointed activity of Sagittarius and becomes the earnest disciple, వాడప్పుడు ఒక డిసైపుల్ అవుతాడు. ఎర్నెస్ట్ వాడు one-pointedness-గా ఉన్నటువంటి వాడు హీజ్ ఎ డిసైపుల్. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే వాడు ఒక ప్రేయర్ చేయలేకపోవచ్చు, ఒక పూజ చేయకపోవచ్చు, బట్ హీస్ హ్యావింగ్ one-pointedness, వన్ గోల్, వన్ యాక్టివిటీ. యాక్టివిటీ అంటే తీసేసి మీరు అక్కడ పరమ గురువుని ఫోటో పెడితే అంతే, కావాల్సింది నీకేం లేదు. వీడు ఒక ఉదాహరణ, వీడు ఉద్యోగం చేస్తున్నాడు, మనకు బాగా అవగాహన. ఉద్యోగానికి ఎన్నింటికి రావాలి? 10ంటికి రావాలి. వీడు 5 నిమిషాలు తక్కువ 10 కల్లా అక్కడ ఉద్యోగానికి వచ్చేస్తాడు. ఇచ్చినటువంటి పని పర్ఫెక్ట్గా చేసేస్తాడు. 5 గంటలకల్లా పని ఫినిష్ అయిపోయింది. వీడిని ఎప్పుడో అప్పుడు టక్కడక్క వీడు వెళ్ళిపోతాడు. అవసరమైతే 6 దాకా ఉంటాడు, అది వేరే విషయం. బట్ ఇచ్చినటువంటి పని క్రమము, నియమము ఇవన్నీ కలిగి ఉంటాడు. వేరేవాడు ఇంకొకడు ఉన్నాడు, వాడు ప్రేయర్ చేయొచ్చు, కానీ వాడు పని సవ్యంగా చేయకపోవచ్చు. దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఇక్కడ సాధనకి వీటికి ఒక కొత్తమైనటువంటి విషయాన్ని తీసుకున్నప్పుడు ఫస్ట్ వాడిని తీసుకుంటారు, కానీ సెకండ్ వాడిని ఇంకొకనాడు వాడిని ప్రేయర్ చేయని వాడిని అలానే ఉంచుతారు వాడు. సో ఆ రకంగా వీళ్ళు ఉన్నటువంటి సాజిటేరియస్ ఏం చేస్తుందంటే ధనుసు రాశిలో ఉన్నటువంటి వాడి లైఫ్ అంతా కూడా one-pointedగా వెళ్ళేటట్టుగా చేస్తుంది. అంటే వాడికి ఏది ఇచ్చినా సరే చక్కగా పర్ఫెక్ట్గా చేసి పెట్టడం అటువంటి లక్షణం వాడికి ధనుసు రాశి ప్రసాదిస్తుంది. One-pointed activity of Sagittarius and becomes the earnest disciple. It is possible for him to rule the personality and to govern it so that eventually it becomes the vehicle of the soul. So personality and it becomes the vehicle of the soul. ధనుసు రాశి ఆ విధంగా చేసి పెడుతుంది. It accounts also for the reaction of the personality against this control. సో ఈ కంట్రోల్కి అగైనెస్ట్గా నిలబడి ఉంచేట్టుగా చేసి పెడుతుంది. అంటే ఇది అంటే దానికి
ఉత్తరాభిముఖముగా ఉండేట్టుగా చేసి పెడుతుంది. దేనికి ఉత్తరముఖంగా ఉంటుంది? సోల్కి ఉత్తరముఖంగా ఉండేట్టుగా చేస్తుంది. అంటే దీని యొక్క పర్సనాలిటీ అంటుంటుంది పరిపూర్ణంగా అది ఉండేటువంటి మార్గం వైపు కాకుండా దానికి అగైనెస్ట్గా తిరిగి పెట్టి ఉంచేట్టుగా, అగైనెస్ట్గా అంటే సోల్ వైపు తిరిగి ఉండేటట్టుగా చేసి పెడుతుంది ధనుసు రాశి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫ్యాక్ట్స్ సచ్ as these that astrology is bound to become one of the major sciences of the future. ఎందుచేత ఇది ఫ్యూచర్లో ఒక పెద్ద సైన్స్ అన్నారంటే, ఈ రాసులు ఇవన్నీ ఏం చేస్తుంటాయి అంటే వీటిలో కావాల్సినటువంటి మార్పుని అవి తీసుకొచ్చి వీటిని ఒక చక్కగా నిలబెట్టి చక్కగా ఈ రకంగా చేసి పెట్టేటువంటి రహస్యాలన్నీ కూడా జ్యోతిష్యంలో ఇచ్చారు. అందునుంచి ధన్వనాగా ఈ ధ్యానం చేస్తే వీడు చక్కగా వీడిలో 1 పాయింటెడ్నెస్ అంటే సహజంగా సిద్ధిస్తుంది. సో అంటే సైన్స్ అంటే కేవలం భౌతికంగా దర్శించేట్టుగా ఉంటే అలానే అనుకుంటే వీఆర్ ఫూల్స్. కన్నుతోటి చూసేటువంటిది సైన్స్ అనుకుంటే వీఆర్ ఫూల్ అని అర్థం. ఎందుకంటే ప్రస్తుతం ఎథరిక్ వరల్డ్ అనేటువంటిది వచ్చేసినప్పుడు కన్నుతోటి చూడకుండానే అక్కడ వీడు ఒక వాక్ వచ్చేస్తే అక్కడ పని అయిపోతాడు. వీడు ఇంట్లో లేకుండానే ఇంట్లో పని చేసేస్తున్నాడు కదా. వీడు ఇంటికి వచ్చేటికి అన్నం వండి ఉండేటట్టుగా చేసి పెడుతున్నాడు. అంటే మరి ఒకడు ఉన్నాడా? లేడు కదా. మరి ఎలా అయిపోతుంది ఇంట్లో? ఇంటికి వచ్చేటికి అన్నం వండి టక్కన ఉంటుంది అది. దానికి ప్రస్తుతానికి ఇప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ ఇలాంటివి పెట్టారు. సో బాగా అవగాహన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్యూచర్లో ఆస్ట్రాలజీ ఇస్ ఎ బిగ్ సైన్స్. గురించి జ్యోతిష్యాన్ని చక్కగా తెలుసుకోండి అంటున్నారు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫ్యాక్ట్స్ సచ్ as this that astrology is bound to become one of the major sciences of the future, and when this is so, the control of the personality will be scientifically carried forward. ఇది చక్కగా అవగాహనలో తెచ్చుకుంటే పర్సనాలిటీని సైంటిఫిక్గా యోగ సూత్రముల ద్వారా ఎలా మనం కంట్రోల్ చేసుకుని వైట్ మ్యాజిక్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేసినంత అదే ఎలా ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి రహస్యాలను కూడా మనకు అక్కడ ఇచ్చారు. Full use will be made of the planetary influences and the energies coming from the signs as they cyclically make their appearance. So full use will be made of the planetary influences and the energies coming from the signs. ఈ ప్లానెటరీ గ్రహముల నుంచి వీటిని చక్కగా వీడు అవగాహన అంటే ఈ గ్రహం ఇక్కడ ఉంది, ఈ గ్రహం ఇక్కడ ఉంది అనేటువంటి తెలుసుకున్నవాడు సాధనలో ఎలా ఉండాలనేటువంటి తెలుసుకున్నప్పుడు పరిపూర్ణంగా ఈ రాసులు ఈ గ్రహముల ద్వారా ఇస్తున్నటువంటి రహస్యాలను చక్కగా దర్శించుకున్నాడు. అబ్బాయి చంద్రుడు ఇక్కడ ఉండకుండా ఉండాల్సిందండి మీకు అంటుండే అలా చెప్పి ఉపయోగం లేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే వీడు అనుకున్న పుట్టాడు, వీడు అన్ని ఏర్పాటు చేసుకుని పుట్టలేదు కదా. అవన్నీ వీడికి ఆ స్థితుల్లో ఉన్నాయంటే అక్కడ ఉండి చంద్రుడు ఏం టీచ్ చేస్తున్నాడో అది తెలుసుకోండి. గురువు అక్కడుండి ఏం టీచ్ చేస్తున్నాడో తెలుసుకోండి. శని ఇక్కడుండి ఏం టీచ్ చేస్తున్నాడో తెలుసుకోండి. వీటి యొక్క సమ్మిశ్రం యొక్క టీచింగ్, వీడి యొక్క మొత్తం టీచింగ్స్ మనం అవగాహనలో పెట్టుకుంటే సాధన అటువంటిది ఎలా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలో చక్కగా దర్శనం అవుతుంది. అప్పుడు ఏది కూడా మనం బంధించేట్టుగానే ఏది ఉండదు. తెలియనటువంటి వాడు ఏంటోనండి మన జాతకం ఏం బాగాలేదుటండి, అందు గురించి అన్ని కష్టాలు ఏంటండి ఇలా అనుకుంటాడు పాపం. ఇదంతా appearance and special effort will be made, for instance, to gain certain aspects of control during the month in which the sun is in the sign of Sagittarius. స్పెషల్ ఎఫర్ట్ అన్నారు. ఎందుకు స్పెషల్ ఎఫర్ట్ అవసరం అంటే ధనుసు రాశిలో స్పెషల్ ఎఫర్ట్ అనుకుంటే చక్కగా చేయడం చేత వీడు ఏమవుతాడంటే అంటే మామూలుగా అన్నీ కూడా అంటే మనకు చెప్పారు చంద్రుడు ఇవన్నీ మనకు చెప్పారు. ఈ గురువు వీడిని ఏం చేస్తాడంటే వీడిలో ఉన్నటువంటి దివ్యత్వము అంటే ప్రతి అణువులోనూ మేల్కొల్పింపబడటం అంటే జరుగుయేటట్టుగా చేసి పెడుతున్నటువంటి వాడు గురువుడు. ప్రతి అణువులోనూ ఉన్నటువంటి దివ్యత్వం. సో ఇన్ ఎవ్రీ ఐటమ్ దెర్ ఇస్ డివినిటీ. ఆ డివినిటీ తోటి అనుసంధానం చెందేట్టుగా చేసి పెడుతున్నటువంటి వాడు ఆ అణువులో ఉన్నటువంటి గురువు. సో ఈ గురువు ఇక్కడ ధనుసు రాశి ధనుర్మాసంలో వీడు ఒక స్పెషల్ ఎఫర్ట్ అనుకోండి చెయ్యాలి. ఎందుకు మామూలు ఎఫర్ట్ చేస్తే లోపల నుండి రంగనాథుడితోటి అనుసంధానం చెందడం కష్టం, కుదరదు అట్లా. అంటే రంగనాథుడు ఎక్కడ కూడా అక్కడ ఉన్నాడు, అందరికీ పైన ఉన్నటువంటి వాడు రంగనాథుడు. వాడితో అనుసంధానం చెందాలంటే ఒక స్పెషల్ ఎఫర్ట్ అవసరం. మామూలుగా పొద్దున్న 6 గంటలకు లేచి ప్రేయర్ చేస్తుంటే అక్కడ కుదరదు. పొద్దున్న 4 గంటలకు లేచి పూజ చేయండి, అక్కడికి వచ్చాడు. అంటే కొంత ఎందుకు ప్రత్యేకమైనటువంటి ఇది అవసరం అంటే వీడికి ఏం పెడుతున్నది ఎక్కడ, వీడు బాణాన్ని ఎక్కడి దాకా లాగుతున్నాడు, మూలాధారం దాకా లాగుతున్నాడు. ఈ బాణాన్ని మూలాధారం దాకా లాగాలంటే ఒక స్పెషల్ ఎఫర్ట్ కావాలి. అప్పుడు ఈ బాణం చొచ్చుకొని అలా వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళాలో ఆ స్థితికి వెళుతుంది.
మూలాధారణ దిస్ ఇస్ ద సెవెంత్ దాకా లాగినటువంటి బాణం ఎక్కడికి వెళ్తుంది అంటే విల్ ఆస్పెక్ట్ అటువంటిది కింద దాకా దిగి వచ్చింది. భౌతికమైన అణువుల్లో ఉన్నటువంటి దీనిలో ఉన్నటువంటిది పైన దివ్యత్వంతో అనుసంధానం చెందేటువంటి రహస్యం అంతా కూడా సెవెంత్ క్రియేటివ్ హైరార్కీ ఇస్తారని చెప్పుకున్నాం కదా. సో ఆ రకంగా బాణం మూలాధారం దాకా లాగాలి పడింది. సో ప్రజ్ఞ భౌతికమైన లోకాల్లో ఉన్నటువంటి ప్రజ్ఞతోటి దివ్యత్వంలో ఉన్నటువంటి వాటితో అనుసంధానం చెందగలిగేటువంటి రహస్యం మనకి ధనుసు రాశి అందిస్తుంది. అందులోంచి ధనుసు రాశిలో ఒక ప్రత్యేకమైనటువంటి సాధన అటువంటిది ప్రత్యేకంగా ఇచ్చారు. సో ఈ ప్రత్యేకమైనటువంటి సాధన అటువంటిది చేయడం చేత ఏమవుతుందంటే మామూలు సాధన వేరు, ధనుసు రాశిలో చేయబడేటువంటి సాధన వేరు. ఎందుకంటే నెక్స్ట్ ఈస్ మకరంలో వీడు ఇనిషియేట్ అవ్వాలంటే ఇక డిసైపుల్గా వీడు ఎంచుకోబడ్డాడంటే ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. మామూలు ట్రైనింగ్ కాదు, ఇట్స్ ఎ వెరీ స్పెషల్ ట్రైనింగ్. మామూలుగా ఎన్సీసీలో చేరినటువంటి వాడు ట్రైనింగ్ కాదు. ఇక్కడ వీడిని హీ హాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ఆర్మీలోకి సెలెక్ట్ అయినటువంటి వాడికి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. అప్పుడు వాడు పోస్టింగ్ ఇస్తారు మకరంలోకి వచ్చినాడు. అది ఇక్కడ విషయం. ఆఫ్ ది సన్ ఇన్ ద సైన్ సాజిటేరియస్, అది ఇక్కడ సాజిటేరియస్ గురించి ఇచ్చినటువంటి స్పెషల్ ట్రైనింగ్ అంటున్నది, స్పెషల్ ఫోకస్ అంటున్నది ఉండాలి. ద రిలేషన్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ వర్గో అండ్ పైసెస్, between the Virgin Mother and the fish goddesses is well known, for they are the polar opposites and their functions are interchangeable in a peculiar manner. In the revolution of the ordinary whale, Aries and Scorpio mark the beginning and the end and consummate in the rounded out and equipped personality. They are extraordinarily alpha and omega. In the life of the disciple, Virgo and Pisces stand in the same relation. మామూలు వాడికి ఈ పాయింట్ చాలా ముఖ్యం ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహేషా. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.